హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. ఓ మై గాడ్, ఈ మాటలన్నీ చెప్పి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోతుంది. నేను 1.5 ఇయర్ నుంచి వీడియోస్ ఏవి కూడా పోస్ట్ చేయలేదు. లైఫ్ గాట్ బిజీ, చాలా బిజీ అయిపోయాను ఇద్దరు పిల్లలతో. సో అసలు ఎడిటింగ్కి కానీ వీడియోస్ షూట్ చేయడానికి కానీ నాకు అస్సలు టైం ఉండేది కాదు, అందుకే చేయలేదు. బట్ ఈ వీడియో వచ్చేసి చాలా చాలా స్పెషల్ వీడియో. లాస్ట్ ఇయర్ మా మామయ్య గారి 50th బర్త్డే. సో మా హస్బెండ్ అయితే ఈ ట్రిప్కి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేశారనమాట. సో అప్పటికే నేనైతే వీడియోస్ చేయడం ఆపేశాను. బట్ ఇంకా మాకు మెమరీగా ఉంటుందని చెప్పేసి కొన్ని బిట్స్ అండ్ పీసెస్గా నేను వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాన్నే బ్లాగ్గా చేసి ఈ ఇయర్ బర్త్డేకి రిలీజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో చూసుకున్నప్పుడు ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళకి ఆ 50th బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇదంతా మంచిగా గుర్తుంటుంది ఒక మెమరీగా అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేసి పెడుతున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో వ్లాగ్ అయితే ఆల్రెడీ చూస్తున్నారు కదా. మేమైతే విజయవాడలో స్టార్ట్ అయ్యి బెంగళూరు అయితే వచ్చాము. సో ఆ రోజు మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అలా అయిపోయింది. ఇంకా లంచ్ తినేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మా దగ్గరలో ఉన్న మాల్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ బర్త్డేకి 2-3 డేస్ ముందు అయితే మేము స్టార్ట్ అయ్యి వచ్చాము. ఒక 2 డేస్ బెంగళూరులో స్పెండ్ చేసి తర్వాత యాక్చువల్ బర్త్డే అనేది ఉదయ్పూర్లో ఒక మంచి లగ్జరీ హోటల్లో అయితే మా హస్బెండ్ ప్లాన్ చేశారు. సో ఈ బర్త్డే మా మావయ్య గారిది కాబట్టి బర్త్డే అంతా కూడా ఆయనకి నచ్చేటట్టు మేమైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా మామయ్య గారికి ఇంటి దగ్గర ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తేనే చాలా ఇష్టం అనమాట. ఇలా బయటికి తీసుకొచ్చి ఊరికి ఇక్కడికి అక్కడికి ప్లేసెస్ అంటే ఆయనకి అలా తిరగడానికి నచ్చదు. సో ఫోర్స్ చేయకుండా మేము కూడా మంచిగా ఒక హోటల్లో స్టే బుక్ చేసి బర్త్డే అయితే సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మొత్తం ప్లాన్ చేసుకున్నాం అనమాట. డాన్స్ నానా డాన్స్. సో ఫస్ట్ డే ఇన్ బెంగళూరు అయితే ఈవినింగ్ అలా తిరిగి వద్దాము అని చెప్పేసి మాల్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఈ ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకోలేదు మేము. జస్ట్ మా రూమ్కి ఏది దగ్గరలో ఉంది అని చూస్తే ఈ మాల్ ఉందన్నమాట. సో మాల్కి వెళ్తే జున్ను ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి అండ్ ఇంకా డిన్నర్ కూడా చేసి వద్దాము అన్నట్టుగా ఆ మాల్కి అయితే వెళ్ళాం అనమాట. సో మాల్లో చూసారు కదా, మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. నాన్నకను సో ఇది డే 2 ఇన్ బెంగళూరు. చాలా ప్లేసెస్కి వెళ్ళాలి అని చూసాము. బట్ మేమున్న హోటల్ నుండి ప్రతిదీ కూడా 3 to 4 hours డిస్టెన్స్ ఉంటుంది. అందుకే ఇంకా దగ్గరలో ఈ టెంపుల్ ఉందని చూసాము. సో ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా టెంపుల్ అనేసరికి వెళ్దాము అన్నారు. సో ఇంకా స్టార్ట్ అయితే ఈ టెంపుల్కి వచ్చేసాము. బండి మహాకాళి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది. ఈ టెంపుల్ దిష్టి వీటన్నిటికీ బాగా ఫేమస్ అనమాట. దిష్టి అదంతా తీస్తారు. మేము కూడా తీయించుకున్నాము. బట్ అదంతా నేనైతే క్యాప్చర్ చేయలేదు. అండ్ దానికైతే సపరేట్ టోకెన్ ఇదంతా ఉంటుంది. అండ్ ఇక్కడ నిమ్మకాయలు అవన్నీ తీసుకొచ్చి కోరిక చెప్పుకొని త్రిశూలానికి అయితే గుచ్చుతున్నారు అనమాట. మేము అదంతా చేసాము. అండ్ బెంగళూరులో మేమున్న రూమ్ టూర్ అయితే చూపించలేదు కదా, చూసేయండి. సో ఇంకా హోటల్ అయితే చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట, బెంగళూరు టు ఉదయ్పూర్. సో ఉదయ్పూర్లో అయితే మావయ్య గారి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మేమంతా అరేంజ్మెంట్స్ చేసుకున్నాము.
అండ్ ఇది మామయ్య గారి ఫస్ట్ ఫ్లైట్ అనమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు. యాక్చువల్లీ ఈ ట్రిప్‌కి మామయ్య గారిని ఒప్పించడానికే మా హస్బెండ్‌కి చాలా రోజులు పట్టింది. వద్దు వద్దు అన్నా సరే లేదు 50th బర్త్‌డే స్పెషల్‌గా నాకు చేయాలని ఉంది. నా కోసం ఒప్పుకోండి అని మా హస్బెండ్ అయితే చాలా ఫోర్స్ చేశారు. సో, అందుకని మా మామయ్య గారు అయితే ఒప్పుకున్నారు. సో, ఆల్మోస్ట్ మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాము ఇక్కడ మీరు చూస్తే. ఈ ట్రిప్‌కి మా మిన్నునైతే తీసుకొని రాలేదు. ఎందుకంటే మిన్ను అప్పటికి జస్ట్ 1 ఇయర్ ఓల్డ్ బేబీ. సో, ఇంకా జున్నుని, మిన్నుని ఇద్దరిని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం అని చెప్పేసి మిన్ను ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గర అలవాటు ఉంటాడు. సో, ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంచేసాము. ఇంకా జున్నుని అయితే తీసుకెళ్తున్నామనమాట ట్రిప్‌కి. అండ్ ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాము. మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. అండ్ మావయ్య గారికి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అని చెప్పాను కదా! సో, ఇంకా ఎయిర్‌పోర్ట్ ఇదంతా వాళ్ళకి కొత్తగా ఉంటది కాబట్టి మొత్తం అంతా చూపిస్తున్నామనమాట. అండ్ జున్ను అప్పటికి ఆల్రెడీ 2, 3 టైమ్స్ ఫ్లైట్ ఎక్కాడు. వాడికి కొత్త ఏం కాదనమాట. అందుకే ఇంక వాడు వాళ్ళ తాతయ్య చేయబట్టుకొని వాడు కూడా చూపించేస్తున్నాడు అన్నీ. సో, ఇంక తర్వాత లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయితే చేసేసి ఇంకా లగేజ్ అంతా ఇచ్చేసాము. అండ్ టికెట్స్ ఇవన్నీ తీసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నామనమాట. ఆ టైంలో కూడా నిద్ర లేకుండా మా వాడు ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడో చూసారా? ఎవరైనా పిల్లలైతే ఏడ్చేస్తారు. కానీ వీడికి ఇంక అసలు ఎక్కడికైనా ఎళ్తున్నాము ఇలాంటిదంటే నిద్ర, ఫుడ్ లేకపోయినా పర్లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు మొత్తం. అండ్ ఫైనలీ ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ల్యాండ్ అయిపోయాము. అండ్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ అయితే మా మావయ్య గారిది చాలా చాలా బాగా జరిగింది. ఇంకా ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడ్డారు. కానీ చాలా బావుంది అని అన్నారనమాట. అండ్ మేమైతే ఇప్పుడు డైరెక్ట్‌గా హోటల్‌కి వెళ్ళిపోతున్నాము. అప్పటికి ఫుల్ ఆకలేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ టైం కదా! సో, ఇంక హోటల్‌కి వెళ్ళాక బ్రేక్‌ఫాస్ట్ ఇదంతా చేద్దామని అనుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మావయ్య గారి బర్త్‌డే అనమాట. సో, బర్త్‌డే రోజు వేరే హోటల్ బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్తామనమాట. అండ్ ఫస్ట్ డే అయితే ఇక్కడ బుక్ చేసుకున్నాము. సో, ఇక్కడికొచ్చేసి ఫస్ట్ రూమ్‌లో లగేజ్ అంతా పెట్టేసి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే ఎళ్ళిపోయాం మేము. చాలా ఆకలేస్తుంది అప్పటికే. అండ్ రాజస్థాన్‌లో ఫుడ్ ఎలా ఉంటది ఏంటి అని చాలా భయపడ్డాం గానీ, మాకైతే ఇక్కడ స్టే ఉండగా తిన్న ఫుడ్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది మేము స్టే చేసిన రూము. ఆపోజిట్‌లోనే రూమ్స్ వచ్చాయి మాకు, అత్తయ్య వాళ్ళకి. సో, చిన్న రూమ్ టూర్ అయితే చూపించేస్తున్నాను. అండ్ మా అత్తయ్య వాళ్ళుంటే జున్ను మాత్రం ఇంక వాళ్ళతోనే ఉంటాడనమాట. 99% వాళ్ళతోనే ఉంటాడు. నేను మా రూమ్ వీడియో తీసుకుంటుంటే, అమ్మ వచ్చి మా రూమ్ కూడా వీడియో తీయి అని అడుగుతున్నాడనమాట. ఆల్రెడీ ఇది అది ఒకలానే ఉంది గదా! అంటే ఇంక ఒప్పుకోలేదు వచ్చి వీడియో తీసే వరకు. యాక్చువల్లీ 2 రూమ్స్ సేమ్ ఉన్నాయి. బట్ ఇంక వాడు అడిగాడని జెప్పేసి ఇంక అత్తయ్య వాళ్ళ రూమ్ కూడా నేను షూట్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ చేసి వచ్చేసిన తర్వాత రూమ్‌కొచ్చి మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ చూసారు కదా! మాకు నైట్ స్లీప్ సరిగ్గా లేదు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ వల్ల. సో, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లేచి రెడీ అయిపోయి లంచ్ ఇదంతా చేసేసి ఎక్కడికైనా బయటికి వెళ్దాము అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నామనమాట. అండ్ అక్కడ కింద రిసెప్షన్‌లో అడిగాము. దగ్గరలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఎక్స్‌ప్లోర్ చేయడానికి అని. వాళ్ళు మాకైతే ఒక లిస్ట్ ఇచ్చారనమాట.
పపెట్ షో ఉంటది. చాలా బావుంటది. వెళ్ళమన్నారు. కానీ ఆ రోజు యాక్చువల్లీ ఆ షో క్లోజ్ అయ్యి ఉందనమాట. మేము జున్ను ఉన్నాడు కదా! ఎంజాయ్ చేస్తాడు. అందరికీ తెలుసు కదా! పపెట్ షో అంటే తోలు బొమ్మలాట అనమాట. సో, ఎంజాయ్ చేస్తాడు. ఎప్పుడు మేము కూడా డైరెక్ట్‌గా చూడలేదు. టీవీలో చూడడమే కానీ వెళ్దాం అనుకున్నాము. బట్ క్లోజ్ అయ్యి ఉంది అన్నారు. అందుకే ఇంకా దగ్గరలో ఉన్న జగదీష్ టెంపుల్‌కైతే వచ్చామనమాట. అండ్ వస్తున్న వేలో హోటల్ ఆర్కిటెక్చర్, ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అది ఎంత బావుందో అసలు. వస్తున్న వే మొత్తం ఏదో ఒక వింత కనిపిస్తూనే ఉంది. ఆ రోజు ఈవినింగ్ టెంపుల్ అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ ఇదంతా చేసేసి నైట్ రూమ్‌కొచ్చేసాము. డిన్నర్ బయటే చేసేసి. ఇది నెక్స్ట్ డే అనమాట. ద బిగ్ డే మావయ్య గారి బర్త్‌డే ఆ రోజు. మార్నింగే రెడీ అయిపోయి చెప్పాను కదా! ఒక హోటల్‌లో బుక్ చేసుకున్నామని చెప్పేసి. మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి ది ఒబెరాయ్ ఉదయ్ విలాస్ అనమాట మేము బుక్ చేసుకున్నది. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నిహారిక కొణిదెల వెడ్డింగ్ అయింది కదా! సో, ఆ హోటల్. మేమందరం అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే వచ్చాము. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన వెంటనే రూమ్ చెక్‌ఔట్ చేసి ఆ హోటల్‌కి వెళ్ళిపోవడమే. అండ్ మా హస్బెండ్ ఆ హోటల్ బుక్ చేశాను అని చెప్పినప్పటి నుండి నేను దాని గురించి వ్లాగ్స్ అన్నీ చూస్తూనే ఉన్నాననమాట. ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. అండ్ మేమైతే ముందే వాళ్ళకి మెన్షన్ చేసాము. ఇట్లా బర్త్‌డే ఉంది. 50th బర్త్‌డే అది సెలబ్రేట్ చేసుకోవడానికైతే వస్తున్నామని చెప్పేసి. సో దట్ వాళ్ళు ఏమైనా మనకు కాంప్లిమెంటరీ అరేంజ్‌మెంట్స్ చేస్తారు అని చెప్పేసి మేమైతే ముందే వాళ్ళకి మెన్షన్ చేసామనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత హోటల్‌లో చెక్‌ఔట్ చేసేసి మేమైతే ఒబెరాయ్‌కి స్టార్ట్ అయిపోయాము. సో, ఒబెరాయ్‌కి వెళ్ళడానికి బోట్ వే కూడా వెళ్ళొచ్చనమాట. లేక్‌లో వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ రోడ్ వే కూడా ఉంటది. మేము యాక్చువల్లీ ఆ బోట్‌లోనే వెళ్దాము అని అనుకుని స్టార్ట్ అయ్యాము. బట్ ఆ పాయింట్ ఎక్కడో మిస్ అయ్యామనమాట. కొంచెం ముందుకెళ్ళేసరికి హోటల్ అయితే వచ్చేసింది. సరేలే ఇప్పుడు ఇలా చెక్ ఇన్ చేసేసి హోటల్ చెక్‌ఔట్ చేసేటప్పుడు లేక్‌లో వద్దాము అని చెప్పేసి ఇంక హోటల్‌కైతే వచ్చేసాము. చూసారు కదా ఎంత బావుందో. సో, లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా పువ్వులు ఇవన్నీ జల్లుతూ మంచిగా అయితే వెల్కమ్ చేశారనమాట. వీడియో తీసేది నేనే కాబట్టి మమ్మల్ని క్యాప్చర్ చేసుకోలేకపోయాను. వెంటనే అత్తయ్య వాళ్ళకైతే క్యాప్చర్ చేశాను. అండ్ ఇంక మేమైతే వెళ్ళి కూర్చున్నాము. మా హస్బెండ్ అయితే చెక్ ఇన్ ప్రాసెస్ చూస్తున్నారనమాట. ఇంకా స్టాఫ్ అయితే మాకు వెళ్ళగానే హాట్ టవల్ తెచ్చిచ్చారు. తర్వాత ఇంకా వెల్కమ్ డ్రింక్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. మేమైతే అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ జున్నుకి అయితే కొన్ని టాయ్స్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చారు. సో, అవన్నీ చూపిస్తుందనమాట ఏమేమి తీసుకొచ్చారు అని చెప్పేసి జున్నుకి. అండ్ ఈ హోటల్‌ని ఒక రాయల్ ప్యాలెస్‌లా రిజెంబల్ అయ్యేలా బిల్డ్ చేశారనమాట. సో, ఇక్కడికొచ్చే గెస్ట్‌లని కూడా వాళ్ళు చాలా రాయల్‌గానే ట్రీట్ చేస్తారు.
సో చెక్ ఇన్ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్ ఇదంతా క్లీన్ చేసి మాకు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు హోటల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయమన్నారు. ఇంకా అందుకే మేమైతే మొత్తం హోటల్ అంతా ఎలా ఉందని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. అసలు ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుందో, నిజంగా కింగ్స్ ఇలాంటి ప్యాలెస్లోనే ఉండేవాళ్ళ అన్నట్టు అనిపించింది అనమాట. ఫర్నిచర్ కానీ మొత్తం కూడా ఓల్డ్ స్టైల్లోనే ఉంది. లిఫ్ట్ ఏంటి అన్నీ కూడా. సో ఇదంతా జ్యువెలరీ ఇదంతా ఎగ్జిబిషన్లా పెట్టారనమాట. కావాలంటే మనం కొనుక్కోవచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ ఆ రోజు యాక్టివిటీస్ అన్నీ ఇలా డిస్ప్లే చేశారు. నేర్పించేదిగా ఎలాగా నేను ఒక మ్యాజిక్ చేస్తా. ఇలా ఉన్నా గురుగురు గుండ ఆడదామా? ఆడదాం. గురుగురు గుండం కొన్నారదాం, పాలు పత్తం కొన్నారదాం, నీగాలు పెక్క నీకు నీకు అంటారా? ఇది గురుగురు గుండం కొన్నారదాం, పాలు పత్తం కొన్నారదాం, నీగాలు పెరికావాలా? నెయ్యి కావాలి. గురుగురు గుండం కొన్నారదాం, పాలు పత్తం కొన్నారదాం, గురుగురు గుండం కొన్నారదాం, పాలు మళ్ళీ నాకు గుడుగుడు గుంచెం గుండా రాగం పాములు పట్నం పట్టుకి వెళ్ళం. చాక్లెట్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా? చాక్లెట్ తీసుకో. ఇంకా నువ్వు ఇలా పెట్టున్నా ఎలా తీయాలి? ఎలా ఎలా ఇలా చాలా ఇలా ఇలా లవ్ యూ. ఇలా చెయ్యి. వెరీ గుడ్. ఇప్పుడు ఒక మ్యాజిక్ చేద్దాము. 1-2 అవర్స్ మేము అదంతా తిరిగినా కానీ ఇంకా హోటల్ మొత్తం తిరగలేకపోయాం అనమాట. అంత పెద్దది ఉంది. సో కొంచెం తిరిగేసరికి ఇంకా ఆకలేసింది. సో ఇంకా లంచ్ చేద్దాము అని చెప్పేసి వచ్చేసాం. అండ్ ఇంకా ఇదంతా కూడా మా అత్తయ్య వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా లంచ్కి కూర్చున్నాం కదా, కొంచెం టైం దొరికింది మాట్లాడుకోవడానికి. ఇంకా మా మావయ్య మా అత్తయ్య అయితే అసలు లైఫ్లో ఇలాంటిది చూస్తామో అని అనుకోలేదు, బట్ ఇంకా ఇలాంటి వాటికి తీసుకొచ్చి నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు మా మావయ్య అయితే. సో ఇంకా అవన్నీ పొగిడేసరికి మా హస్బెండ్ కూడా క్లౌడ్ 9లో ఉన్నారనమాట. అండ్ ఇక్కడైతే జున్నుని ఎంగేజ్ చేయడానికి అక్కడ స్టాఫ్ ఇట్లా పెయింటింగ్ వేసుకోమని బుక్స్, స్కెచ్ పెన్స్ ఇచ్చారనమాట. సో ఇంకా మా వాడి ఆర్టిస్టిక్ స్కిల్స్ అని చూపిస్తున్నాడు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వాళ్ళైతే మనల్ని చాలా రాయల్గా ట్రీట్ చేస్తారు. సో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సిల్వర్ ఫింగర్ బౌల్స్ అయితే ఇచ్చారు. డౌట్ వచ్చి ఆత్రం అక్క నేనైతే అడిగేశాను అది సిల్వర్ అని చెప్పేసి. ఎస్ అని చెప్పారు వాళ్ళైతే. అండ్ లిఫ్ట్ కూడా చాలా ప్రెటీగా ఓల్డ్ స్టైల్లోనే డిజైన్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. సో లంచ్ చేసి వచ్చి కూర్చున్న తర్వాత మాకైతే రూమ్ ఇచ్చారు. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా 50th బర్త్డే అని చెప్పి మెన్షన్ చేశామని. సో వాళ్ళైతే 2 రూమ్స్ కూడా డెకరేట్ చేశారనమాట. వాళ్ళకి ఏ రూమ్ డెకరేట్ చేయాలో అర్థం కాలేదంట. 2 రూమ్స్ బుక్ చేసుకున్నాం కదా మాకు అత్తయ్య వాళ్ళకి. సో అందుకే 2 రూమ్స్లో కూడా ఇట్లా మంచిగా అరేంజ్ చేశారు. అండ్ మేమున్న రూమ్లో జున్నుకి ఇట్లా వెల్కమ్ చెప్తూ చిన్న కేక్, చాక్లెట్స్, కుకీస్ ఇవన్నీ ఇచ్చారనమాట. అండ్ ఒక బేబీ ఉన్నాడు కాబట్టి బేబీ క్రిబ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. అండ్ రూమ్ టూర్ అయితే చూసేయండి. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అసలు వాష్రూమ్ అయితే అదే ఒక పెద్ద బెడ్రూమ్ సైజ్లో ఇచ్చారు. ఈ వీడియో చేస్తున్నంత సేపు కూడా ఐఎమ్ రీలివింగ్ దోస్ మెమరీస్ అగైన్.
అండ్ బర్త్డే కదా, ఒక కాంప్లిమెంటరీ కేక్ కూడా ఇచ్చారనమాట కట్ చేయించుకోవడానికి. సో చూసారు కదా, మంచిగా డెకరేట్ చేసి పంపించారు మేము రూమ్కి వెళ్ళిన 1-2 అవర్స్ తర్వాత. అండ్ నాకు మా అత్తయ్యకి కూడా ఇట్లా పౌచ్, రాజస్థానీ స్టైల్ పౌచ్ వర్క్ చేసింది గిఫ్ట్ చేశారనమాట. అసలు ఎంత బాగుందో, మేము బయట కొందాం అనుకున్నా అలాంటిది మాకు దొరకలేదు, అంత బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ కొద్దిగా రెస్ట్ తీసుకొని లేచేసరికి ఇట్లా మంచిగా వర్షం పడుతుందనమాట. యాక్చువల్లీ బయట అంతా తిరిగి హోటల్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా అనుకున్నాం, కానీ చాలా వర్షం పడింది ఆ రోజు. సో ఇంకా రూమ్లోనే కేక్ కటింగ్ ఇదంతా చేసుకుంటున్నాము. యాక్చువల్లీ బయట ఎక్కడైనా పార్క్లో చేసుకుందాము అని అనుకున్నాం, కానీ ఇంకా వర్షం పడుతుంది కదా, అందుకే ఇంకా రూమ్లో చేసుకుంటున్నాము. మేము రూమ్కి వచ్చేసరికి జున్ను పడుకున్నాడు అనమాట. సో అందుకని జున్ను కోసం ఇలా అరేంజ్ చేసినట్టు వాడికి తెలీదు. అందుకే నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందని చెప్పి ఐస్ క్లోజ్ చేసి తీసుకొని వచ్చాము. వాడైతే చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యాడు. వావ్, నా కోసం చాక్లెట్స్, కేక్స్ పెట్టారని చెప్పేసి. సో అలా బయటకు వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాము వర్షం ఆగిన తర్వాత. సో ఇంకా రూమ్కి అయితే వచ్చామన్నమాట, జున్నుకి సర్ప్రైజ్ చూపిద్దాము అని. పాప మా హస్బెండ్ తింటానన్నా కూడా నేను ఆఫ్టర్నూన్ నుంచి ముట్టుకొనివ్వలేదు. లేదు, వాటిని అలానే ఉంచు, వాడు చూసుకొని వాడు ఎగ్జైట్మెంట్ చూడాలి నేనని చెప్పేసి అవి అలానే ఉంచాను. సో వాడు ఏదో కొద్దిగా టేస్ట్ చేశాడు. తర్వాత కాసేపు రూమ్లో టైం స్పెండ్ చేసి ఇంకా డిన్నర్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మేము. యాక్చువల్లీ ఈవినింగ్ టీ టైంలో కొన్ని స్నాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇచ్చారు. నేనైతే అది క్యాప్చర్ చేయడం మర్చిపోయాను అనమాట, అవ్వలేదు. సో ఇక్కడ డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుంది కదా, అసలు ఎంత టైం స్పెండ్ చేసామో మేమైతే అక్కడ అన్నీ చూస్తూ కూడా.
సో అక్కడ మా వాడికి కూడా గ్లాస్, నైఫ్ ఇవన్నీ పెడుతుంటే అవన్నీ వాడి దగ్గర వద్దు పడేస్తాడని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత హోటల్ అంతా చూద్దాము తిరిగి అవుట్ సైడ్ అని చెప్పేసి బగ్గీ రైడ్కి అయితే వెళ్ళామన్నమాట. నడిచి తిరగాలంటే చాలా చాలా టైం పట్టేస్తుంది. అండ్ అంతసేపు అత్తయ్య వాళ్ళు కూడా నడవలేను అన్నారు. అందుకే ఇంకా బగ్గీ ఎక్కేసి ఇంకా హోటల్ అంతా చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. చాలా చాలా పెద్ద ప్రాపర్టీ. యాక్చువల్లీ మార్నింగ్ చూసుంటే ఇంకా బాగుండేది. బట్ చెప్పాను కదా ఈవినింగ్ వెళ్దాం అనుకుంటే వర్షం పడింది, అందుకే అవ్వలేదు. అండ్ అందుకే ఇంకా డిన్నర్ చేసిన తర్వాత నైట్ వ్యూ ఎలా ఉంటుంది చూద్దాము అని చెప్పేసి వచ్చాము. మంచిగా ఫొటోస్ తీయించుకున్నాం కింద. నేను ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్‌లో యాడ్ చేస్తాను. సో, ఇంక తర్వాత ఎవరి రూమ్‌కి వాళ్ళైతే వెళ్ళిపోయి మంచి టైం స్పెండ్ చేసి పడుకున్నామనమాట. చాలా సేపు ఆ రోజు చాలా జరిగింది. హోటల్ ఇలా ఉంది, అలా ఉంది, చాలా బాగుంది అని చెప్పి ఒకరి ఎక్స్‌పీరియన్సెస్ ఒకరు షేర్ చేసుకున్నామనమాట. సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఫుల్‌గా వర్షం పడుతూ ఉంది. మార్నింగే లేచి ఇంకా చాలాసేపు అత్తయ్య వాళ్ళు మేము అయితే కబుర్లు చెప్పుకున్నాం కూర్చొని. డే ఎలా అయింది, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉందని చెప్పి చాలా విషయాలు షేర్ చేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే వచ్చేసామనమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చాలా 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 వెరైటీస్ ఉన్నాయి.
బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అయిపోయాము. మా వాడైతే ముందు రోజు నుంచే టబ్‌లో స్నానం చేస్తా అని గొడవ పెడుతున్నాడు. ఇంకా ఆ రోజు చెకౌట్ చేసే రోజు ఛాన్స్ ఇచ్చామనమాట. తర్వాత ఇంకా రెడీ అయ్యి కిందకొచ్చేసి ఇక్కడ మంచిగా ఫోటోస్ ఇవన్నీ తీయించుకున్నాము. ఈలోపు మా హస్బెండ్ చెకౌట్ ప్రాసెస్ అంతా చూసారనమాట. అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు ఏదైనా కార్‌లో వెళ్తారా? లేకపోతే బోట్ రైడ్ అరేంజ్ చేయమంటారా అని చెప్పేసి. మేమైతే బోట్ వేలో ఎళ్తాము. చెకౌట్ చేస్తాము అని చెప్పేసి మేమన్నాము. సో, వెంటనే మాకు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని అదంతా అరేంజ్‌మెంట్స్ అయితే చేశారనమాట. సో, ఆ హోటల్‌లో చెకౌట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఉదయపూర్ రాగానే ఫస్ట్ ఒక హోటల్‌లో ఉన్నాం కదా! మళ్ళీ అక్కడికి చెక్ ఇన్ అయ్యాము. సో, ఆ రోజంతా అక్కడే టైమ్ స్పెండ్ చేశాము. యాక్చువల్లీ ఈవినింగ్ అలా కొంచెం షాపింగ్ ఇదంతా ఉంటే చూసుకున్నప్పుడు మళ్ళీ రూమ్‌కే వచ్చేసాము. ఇంక ఎక్కడికి ఎళ్ళలేదు. ఆ రోజంతా కొంచెం ఇలా రైనీగా ఉన్నట్టుంది. ఇంక అందుకే ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బెంగుళూరుకి మాకైతే ఫ్లైట్ ఉందనమాట. ఇంకా నైట్ పడుకొని మార్నింగే లేచి రెడీ అయిపోయి హోటల్ చెకౌట్ చేసేసి ఎయిర్‌పోర్ట్‌కి అయితే ఎళ్ళిపోతున్నాము. ఉదయ్‌పూర్ టు బెంగుళూరు మాకైతే ఫ్లైట్ ఉంది. అండ్ ఉదయ్‌పూర్ గేవ్ అస్ ద బెస్ట్ మెమరీస్. అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేశామో బర్త్‌డే. మా అందరికీ చాలా మెమరబుల్‌గా ఉండిపోతదనమాట. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అలా సెలబ్రేట్ చేయడానికి. అండ్ మా మావయ్య వాళ్ళు కూడా వాళ్ళ కొడుకు ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ అయిపోయారు. అదే మాట్లాడుకుంటూ ఉన్నాము మేము ట్రిప్ అంతా కూడా. అండ్ ఇక్కడైతే ఎయిర్‌పోర్ట్ లోపలికొచ్చేసి చెక్ ఇన్ చేసేసి మా లగేజ్ అంతా కూడా ఇచ్చేసాము. సో, ఇంకా కొద్దిగా టైం ఉంది. అందుకే ఇంకా జున్ను అయితే అక్కడ ప్లే ఏరియా ఉంటే ఆడుకుంటున్నాడనమాట. సో, అంతా తిరిగాం గానీ ఎక్కడ మేమైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోలేదు. నాకదొక అలవాటుగా అయిపోయింది ఎక్కడికెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చుకోవడం. సో, అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్నామనమాట ఫైనల్‌గా. వీడు ఆడుకుంటుంటే నేను మా అత్తయ్య ఒక షాప్‌లో వెళ్లి చూసేసరికి ఉంది. సో, ఇంక అక్కడికెళ్ళి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తెచ్చేసుకున్నాము.
బెంగుళూరు రాగానే ఒక మంచి రెస్టారెంట్‌కి అయితే వెళ్ళి లంచ్ అయితే చేసామనమాట. లంచ్ టైంకి రీచ్ అయ్యాం బెంగుళూరు. సో, ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా 2, 3 డేస్ బెంగుళూరులో స్పెండ్ చేద్దాము అన్నారు. కానీ ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే చాలు ఇంకొద్దు అన్నారనమాట. సో, అందుకే ఆ రోజు ఆఫ్టర్‌నూన్‌కే మేము విజయవాడకి బస్ బుక్ చేసేసుకొని ఆ రోజు ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయిపోయాము. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, మేమైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. అండ్ ట్రిప్‌లో తీయించుకున్న మంచి మంచి పిక్చర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. వీడియోస్‌లో లేని కొన్ని క్లిప్పింగ్స్, ఫొటోస్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటి నుండి కొంచెం కుదిరినప్పుడల్లా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసి పోస్ట్ చేయాల్సినవి. కానీ ఆల్రెడీ చెప్పాను కదా, నాకు 2 కిడ్స్‌తో ఎడిటింగ్ ఇదంతా అవ్వట్లేదు. జస్ట్ మా మావయ్య గారి ఈ ఇయర్ బర్త్‌డేకి వీడియో డెఫినెట్‌గా పెట్టాలని టైం తీసుకొని ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నా అనమాట. చాలామంది నాకు సజెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయి, మిస్ అవుతున్నాం నీ వీడియోస్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా మమ్మీ వాళ్ళని, మా అత్తయ్య వాళ్ళని ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా పాపం చాలామంది అడిగారంట. దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్ అండి. 2 కిడ్స్‌తో అవ్వక నేనైతే యూట్యూబ్‌ని పక్కన పెట్టేశాను. బట్ ఇప్పటి నుండి నేను టైం తీసుకొని అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అవి ఏవి కూడా మిస్ కాకూడదు అనుకుంటే డెఫినెట్‌గా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.